హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. అప్లై చేయడానికి కూడా ఫీ అయితే లేదు. 50,000 వరకు శాలరీ ఉంటుంది స్టార్టింగ్లోనే. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. తెలుగు వారందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీరు లైక్ చేయడానికి ఎటువంటి ఖర్చు లేదు కదా. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే నాకు కూడా అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి కొంచెం బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చిన్న అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 1 year వరకు కూడా మీకు ఈ యొక్క క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ 999 రూపీస్ అనేది పే చేస్తే. సో మీకు ఇందులో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి కూడా క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోవచ్చు. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఇందులో కంటెంట్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అనేటువంటి ఒక ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో తార్నాక లొకేషన్లో అయితే ఉంది. ఇది మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళతో పాటు అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీళ్ళ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, యొక్క జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో 2 pages అయితే ఇచ్చారు. ఈ యొక్క 2 pagesకి సంబంధించి మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి కానీ మీ సేవకి వెళ్ళి కానీ ప్రింట్అవుట్ తీసుకొని 2 pagesని కంప్లీట్గా మీరు క్యాపిటల్ లెటర్లో అయితే ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అతికించండి. పిన్ అయితే చేయొద్దు, అతికించండి. తర్వాత మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో నేను చెప్తాను. తర్వాత ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయండి. తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా. సో జస్ట్ 2 pages ఉంది. అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా అయితే ఫిల్ చేసి రెడీగా పెట్టుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి 17th July రోజు అలాగే 18th July రోజు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మనము డైరెక్ట్గా ఈ యొక్క సంస్థకి సంబంధించి అడ్రస్కి, ఆఫీస్కి వెళ్ళి మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. అది కూడా టైమింగ్స్ అనేవి మెన్షన్ చేశారు. మార్నింగ్ 10:30 AM లోపల మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సంస్థలో అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు మార్నింగ్ 10:30 AM లోపలే ఉండాలి. 10:30 తర్వాత పోతే వెళ్ళి రండి బాబు అని చెప్పేసి అంటారు. సో ముందుగానే చెప్తున్నాను. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే 23 రకాల ప్రాజెక్ట్స్కి సంబంధించి అసోసియేట్, అసిస్టెంట్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ సీరియల్ నెంబర్ 8 చూడండి. సీరియల్ నెంబర్ 8కి సంబంధించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 27,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు 35 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కెమిస్ట్రీ విభాగంలో బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేదంటే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. నెక్స్ట్ 9th సీరియల్ నెంబర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. ఈ పోస్ట్ కూడా సేమ్ సాలరీ. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే కెమిస్ట్రీ విభాగంలో బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు, లేదంటే ఫిజిక్స్, కంప్యూటర్ సైన్సెస్లో బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 35 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మనకి ఇంకా కొంచెం కిందికి రండి. సో మనకి కిందికి వచ్చినట్లయితే ఇక్కడ 23 సీరియల్ నెంబర్ చూడండి. 23 సీరియల్ నెంబర్ పోస్ట్కి సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఉంది. 25,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. 18 నుంచి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ కంప్యూటేషనల్ బయాలజీలో చేసిన వాళ్ళు, లేదంటే లైఫ్ సైన్సెస్లో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ మనకి 20, 21, 22 సీరియల్ నెంబర్కి సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. 25,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. 35 years లోపు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో అంటే బీటెక్ వాళ్ళేమో కెమికల్, ఎన్విరాన్మెంటల్, బయోటెక్నాలజీకి సంబంధించి కానీ, లేదంటే ఎంఎస్సీ ఏమో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కానీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో నెక్స్ట్ ఇక్కడ ఎంటెక్ వాళ్ళకి, అలాగే బీటెక్ వాళ్ళకి, అలాగే ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులకి ఈ విధంగా మనకి చూడండి
పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ మేము 50,000 వరకే సాలరీ అని చెప్పాను కదా. సో 50,000 వరకు సాలరీ ఏంటి అంటే ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ ఫస్ట్ చూడండి, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేస్తుంది. 42,000 ప్లస్ సాలరీ అనేది పే చేస్తారు. పిహెచ్డి అనేది కెమికల్ సైన్సెస్లో చేసి ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్, లేకుంటే కెమికల్ సైన్సెస్లో ఎంఎస్సీ చేసి ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ 2కి సంబంధించి ప్రాజెక్ట్కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్స్ లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ కెమిస్ట్రీలో చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ బీఎస్సీ కెమిస్ట్రీ కానీ ఇలాంటి విభాగాల్లో ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఏ పోస్ట్లకి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సీరియల్ నెంబర్ 1 నుంచి 9th వరకు ఉన్నటువంటి పోస్ట్ కోడ్లకేమో 17th రోజు, మిగతా పోస్ట్లకేమో 18th రోజు అయితే మీకు ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించబోతున్నారు. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్కి మీకు ఎటువంటి ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి సంస్థ వల్ల అయితే ఇవ్వరు, మీ ఓన్ ఖర్చులు అనేవి భరించాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. అండ్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. మనకి సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ డైరెక్ట్గా మీరు నేను చెప్పినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో అది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఏంటి అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రావాలి. సో మీరు అప్లికేషన్ ఫామ్ మీద గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్ట్ అయితే చేయించుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు గ్రీనింగ్కి సైన్ తోటి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెడతా ఉంటారో గెజిటెడ్ హోదా ఉన్నవాళ్ళు వాళ్ళ చోటి అటెస్ట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో వాటి మీద కూడా అటెస్టేషన్ చేయించుకొని మీరు రెడీగా పెట్టుకోండి. ఈ యొక్క డేట్స్లో మీరు డైరెక్ట్గా ఇక్కడ మన హైదరాబాద్లో తార్నాక లొకేషన్లో 5007 ఈ యొక్క లొకేషన్కి సంబంధించిన సంస్థలోనే మనకి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ ఉంది. డైరెక్ట్ అక్కడికి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసేసి మళ్ళీ సర్టిఫికేట్స్ అనేవి మీకే రిటర్న్ ఇస్తారనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ సెట్స్ అన్నీ కూడా కంపల్సరీగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఇలా మీరు ఎవరైనా సరే ఎలిజిబుల్, ఎందుకంటే ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి. సో మనకి నిన్న నోటిఫికేషన్ వచ్చింది, నిన్న నైటే రిలీజ్ చేస్తారు. మీకు ఈ రోజు అయితే అప్డేట్ అయితే చేస్తున్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా చెప్పండి, వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలానే డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.